మధ్య అండి నన్ను చాలామంది అడిగారు, ఏం చేస్తారండి ఏం చేస్తారండి అని. నేనేమో హౌస్ వైఫ్ని అన్నాను. హౌస్ వైఫా అని హేళన చేసే వాళ్ళకి, అవునండి నేను హౌస్ వైఫ్నే, అంతే కదా. పొద్దున్న లేచి ఇంట్లో పని మనిషిని, పిల్లల్ని చూసుకునే ఆయాని, పెద్దల్ని చూసుకునే కేర్ టేకర్ని, టైంలో దోబిని, పిల్లల్ని చదివించే టీచర్ని, ఇంకా ఇంట్లో వృద్ధులు ఉంటే వాళ్ళకు కూడా చేయాలి కదండి. ఇంకా ఇల్లు కాపలా కాసే సెక్యూరిటీని నేను, బంధువులు వస్తే వాళ్ళ కోసం చేసే హోటల్ వెయిటర్ని, భర్త కోసం కూడా ప్రియురాల్ని నేనే కదా. అత్తమామలకి సేవ ఉంటుంది, పిల్లల కోరికల్ని తీర్చాలి, సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి. నాకు ఇంకా పనివేళలు అంటూ ఉంటాయా అండి? హౌస్ వైఫ్కి మాత్రం ఏమైనా జీతం ఇస్తారా? జీతం ఇవ్వరు. సెలవులు అన్న మాట ఉండదు. ఏమైనా నాకు ప్రమోషన్స్ వచ్చి ఏమైనా జాబ్ శాలరీ పెరుగుతుందా అంటే పెరగదు. కుటుంబం హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాం, వాళ్ళు ఏమైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని చూసి మనము బాధపడతాం, వాళ్ళు ఏమైనా అవమానిస్తే ఒంటరిగా బాధపడతాం, అంతే కదండి. అందుకే నువ్వు ఏం చేస్తావని అడిగితే హౌస్ వైఫ్ని అని సమాధానం చెప్పే వెర్రిదాన్ని నేను. అంతే అండి, హౌస్ వైఫ్ అంటే ఏ అస్తిత్వం లేదు అసలు. కొంతమంది అయితే విలువ కూడా ఇయ్యరండి హౌస్ వైఫ్ అంటే. ఎంత అన్యాయం కదండి. మనం ఏమైనా తక్కువ పని చేస్తామా అండి భర్తల కంటే? అంతకుమించి ఎక్కువే చేస్తాం కదా ఇంట్లో ఉంటే. సో హౌస్ వైఫ్ అని హేళన చేసే వాళ్ళకి ఇదొక నా సమాధానం అండి.